పరిస్థితి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేసి ఉంటే ఈ గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ లేదా కండిషన్స్ కనుక స్ట్రిక్ట్గా పెట్టుంటే కోర్టుకి వెళ్తారు. కోర్టు కండిషన్ ఇంపోజ్ చేసిద్ది. అక్కడ కోర్టుకి సంబంధించి గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపిస్తారు. ఆయన రౌడీ ఎలిమెంట్స్ అన్ని కూడా. దానికి ఉదాహరణే మొన్న 18/6/25 జరిగినటువంటి ఒక సంఘటన. రెంటచింతల గ్రామంలోకి వెళ్ళి ఏదో ఒక కార్యక్రమ పేరు మీద దానికి సంబంధించి పోలీస్ కోడ్కు సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఇస్తూ పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అదన్నిటి కూడా విస్మరించి ఒక రాజకీయ ప్రేరేపితంగా ప్రజల్ని అంటే ఆ కార్యక్రమం ముందే వివిధ కోణాల్లో రెచ్చగొట్టేసి ఇందాట్ల ప్రసాద్ గారు చెప్పినట్లు ఫస్ట్ కేటగిరీ ఎట్లుంటుంది, సెకండ్ కేటగిరీ ఎట్లుంటుంది, థర్డ్ కేటగిరీ ఉంటుంది, ఆ రోల్ ఎలా ఏర్పాటు చేస్తారనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఆర్గనైజ్డ్గా చేసుకుంటా పోయి ప్రజలందరూ కూడా అంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిన తప్పుల్ని ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేకుండా చేసే విధానం ఆ మైండ్ గేమ్ ఆడుతున్నారనేది మనం గమనించాలి. దిస్ ఇస్ ద గేమ్. ఈ మైండ్ గేమ్ నుంచి అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రభుత్వ అధికారులు కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా భయపడాలి. పోలీస్ వ్యవస్థను తిడతారు, ఇండైరెక్ట్ గా న్యాయ వ్యవస్థను తిడతారు. అసలు న్యాయ వ్యవస్థను టార్గెట్ చేసిందే వాళ్ళు గతంలో. న్యాయ వ్యవస్థ మీద కూడా వాళ్ళకి సరైన నమ్మకం లేదు. చట్టాల మీద ఆ మాటకు వస్తే అసలు ఏ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు. అది జగన్మోహన్ రెడ్డి మాటల్లో చాలాసార్లు స్పష్టంగా బయటపడింది. ఆయనే బయటపడ్డాడు. వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలంట నేను. వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని డిశ్చార్జ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఉంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంతా కూడా వైలేట్ చేసి ఫండమెంటల్ రైట్స్ ను కూడా ఇంకొకరికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే వాళ్ళొక్కరికే కాదు ప్రజలకు కూడా ఉంటుంది. ఆ ప్రజల యొక్క రైట్స్ ని విస్మరించే విధంగా వాళ్ళు ప్రవర్తించే విధానం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే అర్హతే లేదు. ఇలాంటి వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం నిరోధించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. నేను రెంటచింతలకు సంబంధించి మనం వచ్చాం. ఆ గ్రామ సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ దానికి సంబంధించి కార్యక్రమంలో పోలీసు వాళ్ళు 100 మంది లేదా కొంతమంది వాళ్ళకి సంబంధించి వెహికల్స్ కాదు మూడు వెహికల్స్ 100 మందికి అనుమతి ఇచ్చారండి. కానీ మనం అసలు 3 వెహికల్స్ కాదు అంటే కనీసం 100 వెహికల్స్ పైనే ఉంటాయి ఆ ర్యాలీల్లో. 3 వెహికల్స్ కూడా ముందే నెంబరింగ్ తో సహా ఇవ్వాలి. ఎవరు పర్సన్స్ కూడా వస్తున్నారో కూడా మొత్తం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అట్లా కాకుండా వీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జనాల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రపంచం మొత్తం ఏదో భూకంపం వచ్చింది అన్నట్టుగా ఈయనేదో ఊహించుకుని నిజంగానే భూకంపాలు వస్తున్నాయి. ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ కూడా వస్తే భయం వేస్తుంది. ఇప్పుడు ఆ భూకంపాలు వస్తున్న పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా క్రియేట్ చేసేసి మీరు ప్రతి ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల్ని కుర్రాళ్ళను గనక మీరు గనక టెస్ట్ చేస్తే గంజాయి సంబంధించినటువంటి మొత్తం టెస్ట్లో బయటపరచడం ఆ దిశలో డెఫినెట్ గా రేపు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు సరే ఈ టెస్టులు కూడా చేయాలి. ఆల్కహాలిక్ సంబంధించినటువంటి రివీల్ చేసేటువంటి టెస్టులు కూడా చేయాలి. అట్లాగే వాళ్ళు అసలు పార్టీలకు సంబంధించిన వ్యక్తుల సోషల్ కాన్షియస్ పర్సన్సా, నిజంగా రైతులు సపోర్టెడ్గా వచ్చారా, కేవలం ఒక డబ్బులు కిరాయిగా వ్యవహరించడానికి వచ్చారనేటువంటి స్థితిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాదండి కాదు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మొన్న క్లియర్గా ఈ సింగయ్య మృతి విచారణ జరుగుతోంది. అది ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా క్లియర్గా ఉంది ఎందుకు మరణం సంభవించింది ఇవన్నీ. కానీ ఏం జరిగింది, వారి భార్యనే ఇంటికి పిలిపించుకున్నారు. ఆవిడతో ఏం చెప్పిస్తున్నారు పాపం, ఆవిడ చాలా ఇబ్బంది పడుతూనే చెప్పింది. పక్క ఆయనేమో ప్రాంప్టింగ్ ఇస్తాడు లోకేష్ అని. అంటే ఏది లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారు సార్. ఒక్క సంఘటన అండి, ఆమె చెప్పే విధానంలోనే ఆమె విరుద్ధంగా చెప్పుకుంది. ఒక సందర్భంలో మా భార్య ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు నా గురించి మా పిల్లల గురించి మొత్తం కూడా అడిగారు, బాగుండారు, ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది, సరే చనిపోయారని చెప్తున్నారు. తర్వాత అంబులెన్స్లో పోయేటప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి ఆమె ఏదో ఒక దురుద్దేశంగా చెప్పినట్టు వెనక ప్రాౌద్వల్యంతో చెప్పినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ప్రజలందరూ గమనించారు.
కేవలం వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి స్క్రీన్ చేయటానికి ఏ విధమైన డిసప్పిరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్సిడెంట్ ని ఎట్టయితే తప్పుదావ పట్టించాలో అనుకున్నారో అదే పత్రాలో అదే క్రిమినల్ మెంటాలిటీలో ఈ కేసులో కూడా వాళ్ళు ముందుకు వచ్చిన విధానం మన అందరికీ తెలిసిన విషయమే. అర్థమవుతుంది. అవును. నేనేమంటానంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసు వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఉమ్. వీళ్ళు జరిగిన సంఘటన తర్వాత 4 రోజుల వరకు ఏదే విషయాలంటే డిసప్పిరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ని ఒక జరిగిన ఇన్సిడెంట్ ని తప్పుదావ పట్టించడానికి వాళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సంబంధించిన వ్యక్తులు మా కారే గుద్దిందాయా బై యాక్సిడెంట్ అయ్యా బై పొరపాటు ర్యాష్ అండ్ నెగ్లిజెంటో లేకపోతే ఏదో ఒక కారణం డ్రైవర్ చేసిన తప్పని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చేసి దానికి సంబంధించి క్షమాపణ చెప్పి దానికి సంబంధించినటువంటి కేసు దానికి పాల్గొనటం అది వేరే విధానం. కానీ యాక్చువల్గా అయితే మీరన్నట్టు వాలంటరీగా డ్రైవరే వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోవాలి. కనీసం ఇన్ఫార్మ్ చేసినా ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే 4 days దాకా కూడా ఆ జరిగిన ఇన్సిడెంట్ ని పక్కదావ పట్టించడానికి ప్రయత్నాలు జరిగాయి. అవును. డిసప్పిరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. కానీ నా డౌట్ ఏంటంటే లాయర్ గారు, ఇప్పుడు ఈ గ్రౌండ్స్ ఆధారంగా అంటే ఒక పొదిలో ఒక తెనాలో లేకపోతే ఇంకోటి గ్రౌండ్స్ ఆధారంగా ఈ చిత్తూరు ఘటనకి అనుమతులు రద్దు చేస్తే మీరు అన్నట్టు మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అందులో ఉందా ఎంతమందిని వస్తానంటే కనీసం 5,000 మందికో 6,000 మందికో పర్మిషన్ ఇవ్వాలని ఏమైనా ఖచ్చితంగా ఉందా? లేదండి. మరి ఎందుకు పోలీసులు 5,000 మందికి పర్మిషన్ ఇచ్చారు? ఉదాహరణ చెప్తాను. న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి రైతులకు సంబంధించి మనం కార్యక్రమం చేపట్టినప్పుడు కేవలం 600 మంది వరకే పర్మిషన్స్ ఇచ్చారు. 600 మంది కూడా పేర్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఓకే. కోర్టులు కూడా ఐడెంటిటీ కార్డు కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఐడెంటిటీ పాటు రైతులని కూడా నిర్ధారించాలి. వీళ్ళు కూడా రైతులుగా కూడా కోల్పోయారు, భూమి కోల్పోయినటువంటి అంటే రైతు కూలింగ్ దాంట్లో వీళ్ళు కూడా భూమి ఇంత విధి విధానాలు ఇచ్చి అప్పుడు అంత ప్రశాంతంగా చేస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు ఇప్పుడు స్వాగతం పలకటానికి ఊర్లు పోయినప్పుడు మన అభిప్రాయం వ్యక్తం చేయడానికి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అసలు పాల్గొనడానికి కార్యక్రమాల్లో పాల్గొనడానికి 1,000 మందిని 10,000 మందిని నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ నువ్వు రైతులకు సంబంధించి మాట్లాడాలి, ఆ రైతుల దగ్గర అభిప్రాయాలు తీసుకోవాలి, అది ప్రభుత్వానికి ఒక నీకు రాతపూర్వకంగా విన్నవించాలి, ఈ విధమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పేటువంటి సంస్కారం ఇక్కడ నుంచి చేయలేడా? తాడేపల్లి నుంచి చేయలేడా? తాడేపల్లి నుంచి ఇప్పుడు సంగయ్య గారి భార్యను పిలిపిస్తున్నట్టు వాళ్ళని కూడా పిలిపించుకొని చేయలేడా? ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా అతనికి. సరే పోనీ వెళ్ళినా ఓకే, ఆయన ఇంకో 10 మందో 20 మందో 25 మందో సరే 100 మందో 5,000 మంది 10,000 మంది ఏంటండి?